గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. కొన్ని దేశాలు భారతదేశ చిత్రపటాన్ని కాశ్మీర్ లేకుండా చూపిస్తూ ఉంటాయి. ఇది ఒక పాకిస్తానే కాదు, నిన్న మొన్న నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా కూడా అదే పని చేసింది. భారతదేశ పటంలో కాశ్మీర్ కనిపించకపోవడంతో మన రాయబారులు కానీ మన అధికారులు కానీ అదేంటని అడిగినప్పుడు ఆస్ట్రేలియా అధికారులు అప్పటికప్పుడు టెంపరీగా కాశ్మీర్ యాడ్ చేసి మరీ చూపించారు. నిజానికి ఎందుకు ఇలా జరుగుతోంది? కాశ్మీర్ని ఒకవైపు మేము లాగేసుకుంటామంటూ పాకిస్తాన్కి చెందిన నాయకుడు బిలావల్ భుట్టో ఇటీవల హెచ్చరికలు చేసిన మాట, అలాగే అక్కడ అవసరమైతే పార్టీని విస్తరింపజేస్తాం, ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని చెప్తున్నమాట. ఇవన్నీ చూస్తుంటే కాశ్మీర్లో ఏదో జరుగుతోంది. అది ఇప్పుడే మొదలైందా, గతంలోనే మొదలైందా? కాదు, స్వాతంత్రం వచ్చిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న ఒక నిర్ణయమే ఇవాళ కాశ్మీర్ దేశం నుంచి వేరు చేసే ఒక విధానంగా తయారైందనేది ఆందోళనకర పరిణామంగా కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు అక్కడ మిగతా భారతీయులు మాత్రం వేరుగా చూస్తారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన వ్యక్తులు మాత్రం కాశ్మీర్ సొంత పౌరులుగా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు అక్కడ ఆర్టికల్ 70 అని ఏదైతే ఒక రాజ్యాంగాన్ని సవరిస్తూ చేసిన ఒక ఆర్టికల్ కాశ్మీర్ని వేరుగా చూపిస్తుందో దాన్ని కాదని అక్కడ ఆర్టికల్ 371 పెట్టడం ద్వారా కాశ్మీర్ అభివృద్ధిని మేము సొంతం చేసుకుంటాం, అలాగే కాశ్మీర్ భారత్లో కలిపేసుకుంటామని కొత్తగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అలాగే మిగతా నాయకులు కానీ పార్టీలు కానీ దీన్ని యాక్సెప్ట్ చేస్తాయా? ఇదే ఇవాల్టి బ్రేకింగ్ స్టోరీ. భారతదేశంలో విలీనానికి ఒప్పుకున్న 564 సంస్థానాల్లో ఏ ఒక్కదానికి దక్కని ప్రత్యేక హక్కులు తొలి ప్రధాని నెహ్రూ కాశ్మీర్ కి కట్టబెట్టారు. ప్రత్యేక రాజ్యాంగం, జెండా, అజెండా ఇలా అన్ని విషయాల్లోనూ కాశ్మీరీలు భారతీయులకు భిన్నంగా ఉండొచ్చని చెప్పే ఆర్టికల్ 370ని రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ వ్యతిరేకించారు. అయినా షేక్ అబ్దుల్లాకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న బెట్టుతో నెహ్రూ నిపుణుల అభ్యంతరాల్ని పక్కన పెట్టి మరీ 370ని రాజ్యాంగంలో పొందుపరిచారు. దశాబ్దాలుగా రగులుతున్న రావణ కాష్టానికి తొలి ప్రధాని ఆజ్యం పోశారని, జాతీయవాదాన్ని బలంగా వినిపించే బీజేపీ, దాని అనుబంధ సంస్థల ప్రధాన ఆరోపణ. నిజానికి 560కి పై సంస్థానాల్ని నయానో భయానో లొంగదీసుకున్న పటేల్ ఎవ్వరికీ ఎలాంటి ప్రత్యేక హామీలు ఇవ్వలేదు. కేవలం వాళ్ల జీవన భృతికి ఇండియన్ యూనియన్ కల్పించబోయే సౌకర్యాల్ని మాత్రమే ఏకరువు పెట్టారు. కానీ నెహ్రూ డీల్ చేసిన ఏకైక రాజ్యం కాశ్మీర్ విషయంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. షేక్ అబ్దుల్లా ఎక్కడ రాజ్యాన్ని పాకిస్తాన్ వైపు తిప్పేస్తారో అనే తొందరలో నెహ్రూ భవిష్యత్తును పణంగా పెట్టారు. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో విలీనమైతే దక్కే ప్రయోజనాలు ఇవిగో అంటూ ఆర్టికల్ 370ని తెరపైకి తెచ్చారు. భద్రత, ఆర్థికం, విదేశీ వ్యవహారాలు మినహా అన్ని విధాలుగా తాము విభిన్నమైన వాళ్లమనే భావనను కాశ్మీరీల్లో నాడే బీజం వేశారు. ఇండియా మొత్తం ఉన్న మెజారిటీ హిందువులు కాశ్మీర్ లోయలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని మైనారిటీ తెగల్ని కబలించకుండా పరిరక్షించడం కోసమని కాశ్మీర్ రాజ్యాంగంలో ప్రత్యేక పౌరసత్వాన్ని నిర్ణయించుకునే హక్కు కూడా కల్పించారు. ఇన్ని చేసినా కాశ్మీరుల్లో భారతీయులమనే భావన మాత్రం పెంపొందించలేకపోయారు. ఆర్టికల్ 370 కల్పించిన వెసులుబాట్లు కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమా లేక అక్షరాలకే పరిమితమైన రాష్ట్రమా అనే సందేహాలు తలెత్తే పరిస్థితి కల్పించారు. కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్ ను ఇండియాలో అంతర్భాగమే అంటున్నా ఇండియన్స్ ను మాత్రం విడిగా చూసే సాంప్రదాయానికి తెరతీశారు. వాళ్ల ప్రత్యేక రాజ్యాంగంలో కాశ్మీర్ లో నివసించే శాశ్వత నివాసి హక్కు కాశ్మీరీలకే ఉంది. ఇండియన్స్ అక్కడ పర్మనెంట్ గా ఉండటానికి, ఆస్తులు కూడబెట్టుకోవటానికి లేదు. అక్కడి మహిళలైనా పెళ్లయ్యే వరకే శాశ్వత నివాసితులు. తర్వాత మళ్లీ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈలోపు కాశ్మీరేతరుల్ని చేసుకుంటే చివరకు ఇండియన్స్ ను చేసుకున్న మహిళలు కాశ్మీర్ పౌరసత్వాన్ని శాశ్వతంగా కోల్పోవాల్సిందే.
ఇలా ఇండియా వేరు కాశ్మీర్ వేరు అనే వేర్పాటు ధోరణుల్ని అనేక ప్రత్యేక రాజ్యాంగాల్లో పొందుపరుచుకున్నారు. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. 2014 ముందు వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆర్టికల్ 370 రామ జన్మభూమి అంశాల్ని ఆయుధాలుగా చేసుకునేది. కానీ అనూహ్యంగా ఆ రెండింటినీ పక్కన పెట్టి అభివృద్ధి అజెండాతో కేంద్రంలో పాగా వేసింది. కానీ అంతర్గతంగా తన అజెండాను అప్పుడప్పుడు తెరపైకి తెస్తూనే ఉంది. ఆర్టికల్ 370పై చర్చకు సిద్ధమంటూ రాజ్నాథ్ సింగ్ మరోసారి వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చారు. దేశంలో మెజారిటీ వర్గీయులు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దానికి బదులుగా దేశంలో వెనుకబడిన తీవ్రవాద ముప్పు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్టికల్ 371 తరహా సౌకర్యాల్ని కాశ్మీర్ కు కల్పిస్తే బాగుంటుందని కూడా సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆర్టికల్ 370ని ముట్టుకుంటే వేర్పాటువాదం వెర్రితలలు వేస్తుందని, పాక్ కోరుకున్నట్లు కాశ్మీరీలు అంతర్గత తిరుగుబాట్లకు సిద్ధపడతారని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆర్టికల్ 370 ఉంచితే ఏంటి, రద్దు చేస్తే తలెత్తే పరిస్థితులు ఏంటనే చర్చ మారుమోగుతోంది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బ్రేకింగ్ స్టోరీ. ఇక ఇవాళ ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జిఎల్ నరసింహరావు గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో కూడా అందుబాటులోకి వస్తారు. ముందుగా బ్రీఫ్గా డాక్టర్ జయప్రకాష్ గారు, ఎందుకు ఆర్టికల్ 370 అనేది ఒకటి కాశ్మీర్ కోసం క్రియేట్ చేశారు జవహర్లాల్ నెహ్రూ గారు, అది ఏం చెప్తోంది? ఇప్పుడు ఈ దేశంలో సంస్థానాల్లో విలీనంలో కాశ్మీర్ది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం అన్నది. ఏమిటిది? భారత్ పాకిస్తాన్లు విడిపోయిందే మతం కారణంగా. అసలు మతమేగా గొడవ అంతా కూడా. మతమే రాజ్యము, మతమే జాతి, మతము పదవి. సరే పదవి రాజకీయం పదవి ఇచ్చుంటే. కాబట్టి వేరు వేరు మతాలు అయితే వేరు వేరు దేశాలుగా ఉండాలి, జాతులుగా ఉండాలని చెప్పినటువంటి ఒక ముస్లిం లీగ్ వాదం ఆనాడు ఆ ప్రాంతాల్లో నగ్గడం చేత చారిత్రకంగా ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. దానిలో వెళ్ళక్కర్లేదు, చేసేవడం జరిగింది. అప్పుడేమైంది, బ్రిటిష్ వాళ్ళు దేశం నుంచి వెళ్ళిపోతూ ఈ సంస్థానాధీశుల చేతుల్లో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా స్వతంత్రంగా ఉంటాయి, అవి ఏ దేశంలో కలవాలి లేదా స్వతంత్రంగా ఉండాలి వాళ్ళు నిర్ణయం చేసుకోవచ్చని చెప్పి వదిలేశారు. తాంబూలాలు చేస్తాం తన్నుకు సావండి అన్నారు. అప్పుడు మన దేశ జాతీయ నాయకత్వం ప్రధానంగా సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పరిణతి చూపెట్టి 550కి పైగా సంస్థానాలని దేశంలో విలీనం చేయగలిగింది చాలా సులువుగా. జమ్మూ కాశ్మీర్ ఏమైంది, అక్కడ మహారాజేమో భారతీయుడు, హైందవుడు, హిందూ మతస్థుడు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ జనాభా అంతా కూడా హైందవులే. కానీ ఒకనొక పరిస్థితుల్లో కేవలం ఒక తరం కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కారణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సుల్తాన్ కారణం కావచ్చు, ఏ కారణమైనా కూడా ఈ బలవంతంగా మత మార్పిడి జరిగింది. కొంతమంది స్వచ్ఛందంగా కూడా మత మార్పిడి జరిగి ఉండొచ్చు. వేలాది మంది అక్కడ కాశ్మీర్ పండితులు దాన్ని ప్రతిఘటిస్తే పాపం ఆ జమ్మూ నదిలో గడ్డలు కట్టే చల్లో మునిగిపోయారు. అయితే మతం మారండి, లేకపోతే చచ్చిపోండి, దానిలో అంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. చాలా చరిత్రలో కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి అక్కడ, చాలా భయంకరంగా జరిగినాయి. చివరికి చాలా వేగంగా, అంటే ఒక తరం కాలంలోనే అక్కడ మెజారిటీ మతం ఇస్లాం అయిపోయింది. హిందూ నుంచి ఇస్లాం కన్వర్ట్ అయ్యేది. అది ఆధునిక యుగంలో కొనసాగింది. రైట్. ఆ నేపథ్యంలో ప్రజలేమో ఎక్కువ మంది ముస్లిం మతస్థులు. దేశ విభజన జరిగిందేమో హిందూ ముస్లిం కారణంగా, అదేమో సరిహద్దులు. అదే ఇప్పుడు మన హైదరాబాద్ సంస్థానంలాగా మరో సంస్థ భారతదేశం నడిబొడ్డులు లేదు అక్కడ ఉన్నది. దాన్ని మరి మన దేశంలో చేర్చాలంటే అప్పుడు మహారాజా హరిసింగ్, ఇప్పుడు కరణ్ సింగ్ తండ్రి గారు కాస్త ఊగిస్తాడు. సహజంగా ప్రతివాడికి కూడా నేను స్వతంత్రంగా ఉండాలని ఉంటుంది కదా, సహజమే కదా. ఇక తప్పనిసరి అక్కడ ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రభుత్వం ట్రైబల్స్, ఈ కొండ జాతుల వారు అన్న పేరుతో వాళ్ళందరినీ కూడా సైన్యాన్ని వాళ్ళని రహస్యంగా పంపించి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందో, ఇక మహారాజా హరిసింగ్ తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మన దేశాన్ని ఆశ్రయించడం. ఆ నేపథ్యంలో
మరి దేశంలో కలిసిపోవడం కోసం సంతకం పెట్టడం ఒప్పందం. దానిలో భాగంగా కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిస్తామని చెప్పని నెహ్రూ గారు ఒక మాట అంటాం జరిగింది. దాన్ని అమలు చేయడంలో అందరూ చరిత్రకారులు చెప్పేది వివిధ ఆధారాల ప్రకారం పటేల్కి అది ఇష్టం లేదు అని చెప్పని. కానీ ఆయన చాలా నిబద్ధత గల మనిషి కాబట్టి ప్రధానమంత్రి ఆ మాట అన్న తర్వాత మరి ఆయన ప్రభుత్వాధినేత మరి ఆ ప్రధానమంత్రి కోరగానే ఆయన కూడా తన శక్తిని మొత్తాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ లోపల కానీ లేకపోతే రాజ్యాంగ సభలో కానీ మెజారిటీ మద్దతు ఇచ్చేట్టుగా ఆయన చేశాడు. ఆయన గట్టిగా పునుకోకపోతే వాళ్ళు ఒప్పుకునేవాడు కాదు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునేది కాదు, రాజ్యాంగ సభ ఒప్పుకునేది కాదు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సభ పెద్ద తేడా లేదు, వాళ్ళే అందరూ వ్యతిరేకించారు. నెహ్రూ ఒకటే పటేల్ గారు సరే నెహ్రూ ఇచ్చిన మాట కోసం నెహ్రూ మాటని కాదనలేక నెహ్రూ ఆయన మాటను గౌరవించి దాన్ని చేయించారు. అయితే ఏం పెట్టారు దానిలో? తాత్కాలికమైన ఏర్పాటు అన్నారు. అది మెయిన్ ఇష్యూ. అది మంచి. రెండోది మనంతా గుర్తించాల్సింది ఏంటంటే ఇది కేవలం జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ప్రత్యేకంగా కొన్ని రాజ్యాంగాలను కట్టుబాట్లు లేవు. ఇందాక స్టోరీలో చెప్పిన 371 మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. 371 డి ఏమిటి? ఇప్పుడు గొడవంతా ఈ మధ్య తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన గొడవంతా ఏమిటి? 371 డి గుర్చే కదా. అలాగే అస్సాము, ఉత్తరాంచల్, సిక్కిం, ఈశాన్య భారతంలో రాష్ట్రాలు, మేఘాలయ రాష్ట్రాలు అంటిగా ఉన్నాయి. కాబట్టి 370లో ఏంటంటే మరింత కొంచెం ఎక్కువగా వెసులుబాటు ఉంది. అసలు అక్కడ పౌరసత్వాలు వేరుగా అన్నట్టుగా ఉంది. అంటే ఈవేళ అంత ఉపద్రవం కొనలేదు. నిజానికి ఈవేళ 3 అంశాలే కీలకమైనవి మిగిలి ఉన్నాయి. మిగతావన్నీ పెద్ద తేడా లేదు భారతదేశంలో మిగతా రాష్ట్రాలకి, జమ్మూ కాశ్మీర్కి. ఒకటి, అక్కడ శాశ్వత నివాసం ఉన్న వాళ్ళకే ఆస్తి హక్కులు, కొన్ని హక్కులు ఇందాక. కానీ అది కేవలం అక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా, ఉత్తరాంచల్ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ మిగతా వాళ్ళు భారతదేశంలో మిగిలిన వాళ్ళు కొనడానికి వెళ్ళలేదని చెప్పని ఆంక్షలు ఉన్నమాట వాస్తవం. రెండవది, అక్కడ ఆశ్చర్యక పరిస్థితిని విధించడానికి వీలు లేదు ఆ రాష్ట్ర అనుమతి లేకుండా. ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటాం. అది కేవలం కాగితం మీద సమస్య కానీ నిజాయితీ సమస్య కాదు. వాళ్ళ దేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించేది లేదు. జమ్మూ కాశ్మీర్లో దేశ భద్రత కోసం కావాల్సిన ఏర్పాట్లు ఎట్లాగో ఉన్నాయి. అక్కడ కల్లోల ఉగ్రవాదం అంతా మనకు తెలుసు కాబట్టి. ఇక మూడవది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉనికిని, ఆ రాష్ట్రం పేరుని కానీ ఆ రాష్ట్ర సరిహద్దుల్ని కానీ ఆ రాష్ట్ర అనుమతి లేకుండా మార్చడానికి వెళ్ళలేదు. తెలుగునాట మనం చూసాం ఇక్కడ. ఇప్పుడు మన నిర్ణయం ఏంటంటే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో రాష్ట్ర శాసనసభ ఒప్పుకున్నా కూడా రాష్ట్రాన్ని పార్లమెంట్ విధించే అధికారం ఉందని ఇప్పుడు నిర్ధారణ అయింది. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ విషయంలో అది సాధ్యం కాదు. రాజ్యాంగంలోనే స్పష్టంగా మాట పెట్టారు. అదే ఇప్పుడు అక్కడే వస్తుంది. మీరు అన్నట్టు నిజమే, జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం, మీరు అన్నట్టు ఇతర రాష్ట్రాలకు ఉన్నట్టు కానీ అభివృద్ధి కోసం ఇంకో దానికోసం స్వయం ప్రతిపత్తి కల్పించడం అది వేరు. కానీ రాజ్యాంగంలో వాళ్ళకు ఒక స్పెషల్ హక్కులు కల్పించడం, వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం, అది ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి దేశమంతటా ఆల్ ఇండియా రేడియో ఉంది. అక్కడ రేడియో కాశ్మీర్ అంటారు, ఆల్ ఇండియా రేడియో లేదు అక్కడ. అంటే పాకిస్తాన్ రేడియో లాగా కాశ్మీర్ రేడియో. పాకిస్తాన్ ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ జనానికి అక్కడ అన్ని రకాల స్వేచ్ఛ ఉంటుంది. మనం వెళ్తే మాత్రం అక్కడ నాన్ ఇండియన్స్, నాన్ కాశ్మీరీస్ లాగా చూసే పరిస్థితి ఉంది. అంటే ఒకటి దీన్ని చర్చించడం అవసరమే దేశంలో. కానీ ఇదేదో మన దేశ పౌరుషానికి సంబంధించిన అంశంగా మనం భావించాల్సిన అవసరం లేదు. ఒక సంక్లిష్టమైనటువంటి ఎంతో వైవిధ్యం పౌరుషంగా భావిస్తున్నాడు దాన్ని. కరెంట్ ఒక వైవిధ్యం అన్నటువంటి ఒక ఫెడరల్ వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి చారిత్రక పరిస్థితులను బట్టి వేరు వేరు ఏర్పాట్లు చేసుకోవడం అనేది పెద్ద తప్పు కాదు. అయితే బహుశా దేశంలో కొన్ని విషయాల మీద మౌలికంగా ఏకాభిప్రాయం కావాలి. ఉదాహరణకి ప్రాథమిక హక్కుల విషయంలో ఏ రాష్ట్రంలో అయినా ఎలాంటి ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా కూడా ప్రాథమిక హక్కుల విషయంలో దేశం అందరికీ ఒకటే రకమైన హక్కులు ఉండాలి, పౌరసత్వం ఒకే రకంగా ఉండాలి. ఇలాంటివి బహుశా దేశం ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ మార్పు కావాలని కోరడం తప్పలేదు. ఈ దేశంలో మనం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛలో భాగంగా చర్చ జరగడం, కానీ తంపరితనంతో చేయడం మంచిది కదా. ఏం చేసినా కూడా దూకుడుతనంతో. బీజేపీ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆయన పార్టీ వ్యవస్థాపకుడు మొట్టమొదటిలో దానికోసం బోల్డెన్ పోరాటం చేసి చివరికి ప్రాణం కోల్పోయింది కూడా ఆ నేపథ్యంలోనే. జమ్మూ కాశ్మీర్లోనే లాఠీ చార్జ్ జరిగి చివరికి ఆయన వివాదాస్పద పరిస్థితులు ప్రాణం కోల్పోయాడు. కాబట్టి ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతుందని చెప్పంటే తప్పేం కాదు. కానీ ఇదేదో తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని కాకుండా దేశ ప్రయోజనాలు, జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలు ఎట్లా ఉండాలని ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇటీవలనే మనకి బ్రిటన్లో ఉదాహరణకి స్కాట్లాండ్లో ఒక రెఫరెండం జరిగింది. స్కాట్లాండ్ బ్రిటన్లో భాగంగా ఉండాలని చెప్పని. బ్రిటిష్ వాళ్ళంతా ఏమన్నారు, మీరు నిజంగా కావాలనుకుంటే అయిపోయింది. కానీ అదే సమయంలో బ్రిటన్కి స్కాట్లాండ్ వెళ్ళిపోవాలని లేదు. కాబట్టి వాళ్ళకి మీరు వెళ్ళిపోయినట్టు మీకు ప్రమాదం ఉందో సమానం హెచ్చరించారు. ఉదాహరణ బ్రిటిష్ పౌండ్ మీకు కరెన్సీగా ఉండదు, మీకు ఈ దేశం నుంచి వచ్చే అండ మీకు పోతుంది, అవకాశాలు బావకాలంటే కుదరదు, సమాజ జాగ్రత్త అని చెప్పని ఆ హెచ్చరికగా చాలా బలంగా చేశారు. అయితే శాంతియుతంగా చివరికి స్వచ్ఛందంగానే అక్కడ ప్రజలు అర్థం చేసుకునే విధంగా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే ఇప్పుడు మన ఇంత సంక్లిష్టమైనటువంటి ఇన్ని భాషలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని మతాలు ఉన్న దేశంలో మనం పెడసరంగా ఇట్లా ఉండాలి, అర్థం పెట్టు తంతారని చెప్పంటే దానివల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం ఉండదు. రైట్ రవి గారు, ఆర్టికల్ 370 నిజానికి తాత్కాలిక ప్రాతిపదికన జవహర్లాల్ నెహ్రూ కల్పించిన ఒక ఫెసిలిటీ ఆ రోజున వాళ్ళకి. అది 1974లో మళ్ళీ ఇందిరాగాంధీ గారు దాన్ని శాశ్వత ప్రాతిపదికన మళ్ళీ ఒప్పందాన్ని రెన్యువల్ చేశారు. ఇవాళ అది మళ్ళీ చర్చకు వస్తుంది.
అవసరం ఆర్టికల్ 370ని తీసేయాలి, 371 పెట్టొచ్చు కాశ్మీర్ అభివృద్ధి కోసం, 371 పెడదాం అవసరమైతే అనే చర్చను బీజేపీ తీసుకొస్తుంది. ఎలా చూడాలి మనం? ఓ పక్కన బిలావల్ భుట్టో అంటున్నాడు కాశ్మీర్ లాగేసుకుంటామని. ఇప్పుడు కాశ్మీర్ మీద భారత పాకిస్తాన్ రెండింటి మధ్యలో యుద్ధం జరిగింది, ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళారు. అది అంతర్జాతీయంగా ఉన్నటువంటి విషయం, ఏదో కొత్తగా వచ్చిందేం కాదు, ఇప్పుడు వచ్చి బిలావల్ భుట్టో అనడం ఏం కాదు. రెండోది భారతీయ జనతా పార్టీ అనే విషయానికి వస్తే ఫరూక్ అబ్దుల్లా వీళ్ళు మంత్రివర్గంలో కూడా పెట్టుకున్నారు. సజ్జాద్ లోనేతో మొన్న కూడా మాట్లాడారు. కాబట్టి ఇదేదో అఖండ భారత్ లేదా సమగ్రత కోణంతో చేస్తున్నారని కూడా మనం ఏం చెప్పడానికి ఏం లేదు. కానీ బీజేపీ సంగతి పక్కన పెడితే కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసుకోవటం, ఆ సమయంలో ఈ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం ఎంత సంక్లిష్టమైన నేపథ్యంలో జరిగిందనేది మనం గుర్తుంచుకోవాలి. కాశ్మీరియత్ అని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి కొన్ని ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు కాశ్మీర్ రాజు హర్సింగ్ అని ఆయన హిందూ, దేశంలో 2 అతిపెద్ద సంస్థానాలు, ఒకటి కాశ్మీర్, ఇవన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం మనం. నిజాం మీరు వచ్చే ముందు కూడా అదే కదా. మరి అటువంటిప్పుడు కాశ్మీరే కనుక మనని చేయి జారిపోయి ఉంటే, పాకిస్తాన్తో వెళ్ళుంటే, లేకపోతే స్వతంత్రం ప్రకటించుకొని ఉంటే, అప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి అంతర్జాతీయంగా ఎలా ఉండేది, దానివల్ల భౌగోళికంగా చారిత్రకంగా మనకి ఎంత నష్టం జరిగి ఉండేది అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి కేవలం కాశ్మీర్ ప్రజల కోసమే మనం ఈ 370 కల్పించాల. భారతదేశంలో వాళ్ళని కలుపుకొని మన దేశం యొక్క మొత్తం భౌగోళిక దౌత్యనీతిని అంతా దృష్టిలో పెట్టుకున్నాం. ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో అప్పటికి కూడా ఒకటి ఉంది. భారత రాజ్యాంగం 56లో వస్తే కాశ్మీర్ రాజ్యాంగం 57లో అమల్లోకి వచ్చింది. వచ్చిన ఆ రాజ్యాంగం భారత రాజ్యాంగానికి విరుద్ధమైన అంశాలు కలిగి ఉంటే అది నిలబడేది కాదు. భారత రాజ్యాంగ పరిధితో ఒక సమన్వయపూర్వకంగానే అది వచ్చింది. రెండవది, అందులో ఉన్న విషయాలకు మినహాయింపించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ కాలంలో దాదాపు చాలా విషయాల్లో మినహాయింపులు రాష్ట్రపతి ఇచ్చేశారు. వారు అన్నట్టుగా ఎమర్జెన్సీ వస్తే కాశ్మీర్కి ఏమి అక్కడ వర్తించాలనే స్వేచ్ఛేవాద ఇందిరాగాంధీ గారే పాలించారు కదా. అక్కడ కూడా ఆమె ఏం నిర్ణయం తీసుకోవాలన్నా వెళ్ళి దాల్ లేక్లోనే తీసుకునేవాళ్ళు. వాస్తవానికి ఆమె ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే దాల్ లేక్లో ప్రశాంతంగా తిరిగి ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు. అందువల్ల కాశ్మీర్కి అది నోషనల్ అంటాం చూడండి, ఒక వస్తుగతంగా లేదు అక్కడ, అక్కడ ఉంది కాల్పనికంగా ఉన్నటువంటి మాట. కానీ అదే సమయంలో ఎందుకు కాశ్మీర్ కల్లోలితంగా ఉంటుంది, ఎందుకు కాశ్మీర్ చర్చనీయం అవుతుందంటే అక్కడ ఉన్న సైనిక పరిస్థితి, పాకిస్తాన్ కుట్రలు, ఈ విషయాలన్నీ కూడా. అందువల్ల దాన్ని మనం జాగ్రత్తగా ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ మీరు అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో దౌత్య నీతి ప్రకారమో లేకపోతే భారతదేశాన్ని భౌగోళికంగా కాపాడుకోవడం కోసం జవహర్లాల్ నెహ్రూ అలా చేసి ఉండొచ్చు 370ని. కానీ 370 ప్రకారం ఆర్థిక, రక్షణ, విదేశీ, సమాచార శాఖల వరకే ఇండియా పరిమితం అవుతుంది. అక్కడ మిగతా అన్ని ప్రత్యేక పార్లమెంట్ చేసే చట్టాలు నేను చెప్తుంది అదే కాదు. వాస్తవానికి కాశ్మీర్కే కాదు, వరుసగా ప్రత్యేక నిబంధనల కింద చాలా రాష్ట్రాలకు చాలా ఉన్నాయి. అందులో అనేక అమలు జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు గిరిజన ప్రాంతాలకు సంబంధించినవి అయితే కాన్స్టిట్యూషన్ విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని హిదాయతుల్లా ఒకసారి వ్యాఖ్యానించున్నారు కూడా. కాబట్టి వైవిధ్యభరితమైన ఆచేతు సీతాచలం అనే భారతదేశంలో రకరకాలైనటువంటి అవి అంతేందుకు హైదరాబాద్కు మొన్నటి వరకు ఉంది, ఇప్పుడు కలిసిపోయిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హైదరాబాద్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల దీనివల్ల ఏంటి మిగిలిన భారతదేశానికి వస్తున్నటువంటి గొప్ప నష్టం ఏంటనేది ఒక పెద్ద ప్రశ్న. దాన్ని ఒక విధమైన మతపరమైన కోణంలోనే ఇంకో కోణంలోనూ చూడటం మినహాయిస్తే ఏంటి మిగతా భారతదేశానికి వస్తున్న నష్టం? కొంత భాగం ఆక్రమిత కాశ్మీర్ అయినప్పటికీ కూడా భారతదేశంతోనే ఉండటం, ముస్లింలు జనాభా చాలా ఎక్కువ ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆనుకొని ఉండి కూడా పాకిస్తాన్లో కలిసిపోకుండా భారతదేశాన్నే ఒక ముస్లిం నాయకుడు, ఆయన లౌకికవాది షేక్ అబ్దుల్లా, ఆయన నాయకత్వంలో ఇండియాతో ఉండిపోవటం కాశ్మీర్ చేసుకున్నటువంటి పొరపాటు. ఇంకోటి, అప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు పరిస్థితులు అంతకంటే క్లిష్టంగా ఉన్నాయా? మీరు చెప్పండి. మీరు చెప్పండి. పక్కన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేస్తున్నారు, పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉంది, అంతర్జాతీయంగా ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతోంది, అమెరికా విధానాల వల్ల అది ఇంకా పెరుగుతోంది, ఘర్షణ వాతావరణం ఉంది. ఇటువంటిప్పుడు కాశ్మీర్ను భారతదేశంతో అట్టిపెట్టుకోవడానికి రాజ్యాంగంలో ఇచ్చిన కొత్తగా ఏదో వాళ్లకు బుజ్జగింపు సదుపాయం కాదు, రాజ్యాంగంలో ఇప్పటికే ఉన్నటువంటి ఏర్పాటును రాజకీయంగా విఘ్నతతో ఉపయోగించి చేయటం అవసరమా? లేదా దాన్ని కాస్త భగ్నపరిచి దాన్ని చర్చనీయాంశం చేసి ఇప్పటికే అక్కడ కుట్రలు చేస్తున్నటువంటి ఏర్పాటువాదులకు వీళ్లకు మనం ఉపయోగపడడం అవసరం అనేది ఇక్కడ ప్రశ్న. ఆనాటి పరిస్థితులు ఎక్కువ సంక్లిష్టంగా ఉన్నాయా, ఇప్పుడు ఎక్కువ సంక్లిష్టంగా ఉన్నాయా? అప్పుడు పెట్టిన 370ని ఇప్పుడు ఎత్తేయొచ్చా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఎత్తేయడం వల్ల ఒరిగే లాభాలేంటి? అంటే దీనికి పెడసరమైనటువంటి పొజిషన్ అక్కర్లేదు, ఇది ఇట్లానే ఉండాలని చెప్పి కోరుకోక్కర్లేదు. ఈవేళ జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలకి దేశ ప్రయోజనాలకి ఏది మంచిని ఆలోచించాలి. ఉదాహరణకి
జమ్మూలో అత్యధికులు హిందువులు, లడాఖ్లో అత్యధికులు చిన్న జనాభా ఉన్నా కూడా విస్తీర్ణం ఎక్కువ, జనాభా తక్కువ బౌద్ధులు. మరి హిందువుల్ని అక్కడ ఊచకొత్త కోసి కాశ్మీర్ పండితులను అక్కడి నుంచి పారిపోయేట్టు చేసినమాట వాస్తవం. ఆ సందర్భంలో ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కావాలని కాకపోయినా కూడా వాళ్ళని ఆదుకోలేకపోయింది. అలాంటి నేపథ్యం అన్న ఉండి ప్రభుత్వం మనందరికీ వాస్తవాలు చెప్పి ఇలాంటి సందర్భంలో ఈ ఆర్టికల్ 370 వల్ల అక్కడ ఉన్నటువంటి మైనారిటీలకి వివిధ మతాల్లో రక్షణ కల్పించలేకపోతున్నాం కాబట్టి ఈ మార్పు కావాలని కోరారనుకోండి, అప్పుడు 370 ఉండాలా వద్దని కాదు, అక్కడ ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ఏం చేయాలని చెప్పిన చర్చ ఉంటుంది. అది సరైన చర్చ తప్ప ఏదో పడికట్టి పదాన్ని దాన్ని పట్టుకుని ఇది ఉండాలా ఇది పోవాలా అని చెప్పినదే చర్చగా పెడితే ఇది అర్థం కాకుండా ఊరికి గుడ్డివాడు ఏ ప్రాంతంలో ఏం చేయాలన్నా సరే అక్కడ స్థానిక ప్రజల మనోభావాలకు అనుకూలంగా చేయాలనే ఒక సరే అది ఆనవాయితీ అంటామా లేకపోతే ప్రాథమిక సూత్రంగా వెళ్తున్న ప్రజల అభిప్రాయమే అంతిమ నిర్ణయం కదా. అలాంటి పరిస్థితుల్లో పెట్టండి సమయంలో దేశ భవిష్యత్తును పెట్టాలి. ఎవరు ఏ ఒక్కళ్ళు కూడా 370 ఉండాలా వద్దా అని వాదించే వాళ్ళు ఎవరైనా కూడా దేశ సమగ్రత విషయంలో రాజీ పడే వాళ్ళు ఎవరు కాదు. జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగము. రేపు పొద్దున పాకిస్తాన్తో చివరికి ఒడంబడికి వచ్చినట్టయితే అందరూ ప్రైవేట్గా అనుకుంటున్నా పబ్లిక్గా పార్లమెంట్ చెప్పకపోయినా కూడా ఏదైతే ఇవాళ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ప్రస్తుతం ఆక్రమిత దాన్నే మనం సరిహద్దుగా గుర్తించడం అని చెప్పి అనేది అందరూ ఒప్పుకుంటున్న సూత్రం. అయితే బహిరంగంగా ఆ మాట అనం, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్న దాకా మనం ఒప్పుకున్న దాకా ఆ మాట ఎవరు ముందుకు వస్తే వాళ్ళు నెగోషియేటింగ్ పొజిషన్ పోతుందని చెప్పని అంచేత దానికి మినహా లోబడి భారతదేశం అంతర్భాగం, దాని విషయంలో ఎవరు రాజీ పడేది లేదు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేది ఒక సంక్లిష్టమైన సమాఖ్య వ్యవస్థలో దేనివల్ల శాంతి భద్రతలు బాగుంటాయి, దేనివల్ల దేశంలో ఈ సమగ్రత పెరుగుతుంది, దేనివల్ల ఆర్థిక అభివృద్ధి జమ్మూ కాశ్మీర్కి మిగతా దేశానికి పెరుగుతుంది, అది ఆలోచించాలి తప్ప ఇట్లానే ఉండాలని పట్టుబట్టాల్సిన అవసరం రెండు పక్కల లేదు. రైట్. ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జిఎల్ నరసింహరావు గారు లైవ్ లో ఉన్నారు. నరసింహరావు గారు నమస్తే అండి. నరసింహరావు గారు, కాశ్మీర్ లో పరిస్థితులు ఏం మారాయని మీరు ఇప్పుడు 371 మీద చర్చించాల్సిన అవసరం ఉంది, చర్చించడానికి మేము సిద్ధమని రాజ్నాథ్ సింగ్ గారు కొత్త ఇష్యూని లేవనెత్తారు. ఏంటి కారణం ఏంటి? ఇది కొత్త విషయం కాదండి, ఇది చాలా కాలంగా దీనిపైన చర్చ జరుగుతున్న విషయం వాస్తవం. కానీ ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో. ఆ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ మా ఎలక్షన్ ఎజెండా వచ్చేసరికి మేము అక్కడ డెవలప్మెంట్ గురించి, అక్కడ అన్ని ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వాలు వారు చేసిన అవినీతి గురించి, ప్రజలకు మంచి జరగాలంటే ఏమి చేయాలి దానిపైన, నాయకత్వం పైన, అలాగే ఎలాగైతే అక్కడ డైనాస్టిక్ సక్సెషన్ అక్కడ ఒక ఆనవాయితీగా అన్ని పార్టీల్లో కొనసాగుతుందో, మాకు ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో విషయాలు అవే. ఈ 370 అన్నది మాకు ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూ కాదండి. కాబట్టి దానిపైన మేము పెద్దగా చర్చించాల్సిన అవసరం ఈ రోజున లేదు. కానీ అది ఆర్టికల్ 370 అన్నది ఒక ప్రజల్లో చర్చించవలసిన విషయంగా చెప్పాం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో రాజ్నాథ్ సింగ్ గారు ఈ టాపిక్ ను తీసుకోవడం ఆర్టికల్ 370 మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆ అంశాన్ని మాట్లాడడం అనేది ఎన్నికల వేళ ఒక కొత్త చర్చకు దారితీసింది. వాళ్ళు చాలా కొన్ని పత్రికలు నేషనల్ మీడియా అంతా ఎడిటోరియల్స్ గా తీసుకున్నది. సో ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా, మీరు ఎన్నికల ఎజెండాలో కానీ మీ మేనిఫెస్టోలో కానీ ప్రత్యక్షంగా పెట్టకపోయినా రాజ్నాథ్ సింగ్ గారి మాటల ద్వారా, ప్రభుత్వ చర్యల ద్వారా ఇది ఒక టాపిక్ అవుతుంది, ఎలక్షన్ ఇష్యూ అవుతుంది. సో ఎందుకు దీన్ని చేశారు? 371 ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారా? అది ఇంపోజ్ చేసినప్పుడు నెహ్రూ గారు ఆ ఫ్లెక్సిబిలిటీ అక్కడ కల్పించినప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, కాబట్టి ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారా? నేను మీకు ముందుగా చెప్పినట్లుగా రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఆయనంతటా ఆయన విషయాన్ని లేవనెత్తలేదు. అక్కడ మేము చేయట్లేదు, మిగతా పార్టీలన్నీ దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేసి మీరు 370 ఆర్టికల్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని వాళ్ళు మా పైన ఒక రకమైనటువంటి పొలిటికల్ అటాక్ చేస్తున్నారు తప్పితే ఈ రోజున భారతీయ జనతా పార్టీ దాన్ని ఒక ఎలక్షన్ ఎజెండాగా మేము తీసుకోవటం లేదు. కానీ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, ప్రజలకు ఒక రకంగా ఆర్టికల్ 370 వలన కూడా కొన్ని వర్గాలకి, కొంతమందికి దీనివల్ల నష్టం జరిగిన మాట వాస్తవం. మహిళా హక్కులు కాలరాయటం జరిగింది. ఈ విషయాలన్నీ తర్వాత ప్రజల్లో అలాగే వేరియస్ స్టేక్ హోల్డర్స్ మధ్య చర్చ జరగాలి అని ఆయన చెప్పారు తప్పితే అది ఎలక్షన్లో మా విషయం కాదు.
కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ అవన్నీ కూడా దాన్ని రాజకీయం చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు తప్పితే భారతీయ జనతా పార్టీకి ఈ ఎలక్షన్స్ లో ఆర్టికల్ 370 అన్నది ఒక ఎలక్షన్ ఇష్యూ మాత్రం కానే కాదు. రైట్. రాజశేఖర్ గారు చెప్పే దాంట్లో ఎలక్షన్ ఇష్యూనే కదా, అది మా మౌలిక విధానానికి మిగతా పార్టీలు లేవుతున్నాయి కానీ మా ఉద్దేశం అది కాదు మా అది. మౌలిక విధానానికి సంబంధించిన అంశం అనే మాట ఆయన పరోక్షంగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ మౌలిక విధానమే దానికి వ్యతిరేకం కాబట్టి అది ఎత్తేయాలన్న విధానమే బీజేపీకి ఉంది కాబట్టి ఆ విషయంలో ఏమైనా బీజేపీ వైఖరి స్పష్టమవుతుందన్న ఉద్దేశంతో మిగతా వాళ్ళు దాన్ని తీసుకొని వస్తారు. రెండోది, మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 మీద చర్చ జరగలేదని కదా, 370 మీద చర్చ జరిగింది. బీజేపీ వాళ్ళు చెప్పారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు ఇది ఎందుకు ఉండాలి, ఎంతకాలం ఉండాలి, అది ఇదని. ఇప్పుడు ఇదే మాట ఇంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పలేదు. 370 ఉండాలని చాలా బలంగా వాదించే నేషనల్ కాన్ఫరెన్స్ను కూడా వాళ్ళు మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అసలు పూర్తిగా విడిపోవాలని చెప్పేటటువంటి ఆ లోనే న్యాయంతో మన ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క విధానంలో ఒక స్థిరత్వం కానీ అన్నీ కలిసి ఉండటం కానీ లేదు. ఎన్నికల ప్రయోజనం కోసం ఆ సమయంలో ఏది కావాలంటే అది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా మూడవది వారన్నది జమ్మూలో ఊచకోత కోసిన మాట నిజం. ఇక్కడ ఉగ్రవాదం అనేదాన్ని మనం ఉగ్రవాదంగా చూడాలి తప్ప అంతకుముందు పంజాబ్లో వచ్చినప్పుడు సిక్కులు అటువంటి పనులు చేశారు, ఇంకా చాలా చోట్ల చాలా జరిగాయి. ఉగ్రవాదం అనేదానికి మతం లేదు అని ఒకవైపు మనం చెప్పుకుంటూ చనిపోయిన వాళ్ళ మతం ఏంటి, చంపిన వాళ్ళ మతం ఏంటి అనే దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం. అది దేశ భద్రతకు, దేశ సమగ్రతకు సంబంధించిన సమస్య. ఆ లెక్కను చూస్తే ఏ ఒక్క చోట కంటే కాశ్మీర్లో కల్లోలిత చట్టాలు, సైన్యం యొక్క ఉనికి, మానవ హక్కుల ఉల్లంఘన ఇటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్ననే సుప్రీంకోర్టులో భారత్ సైన్యానికి అక్షింతలు కూడా వేసి ఇటువంటి చేయకూడదని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకున్నాం. ఈ పరిస్థితి రావడానికి 84లో ఇక్కడ ఎన్టీ రామారావుని పడగొట్టడానికి ముందు ఇందిరాగాంధీ గారు అక్కడ ఫరూక్ అబ్దుల్లాని ముందుగా పడగొట్టారు. అంటే వేటికి 370 అడ్డం రాలేదు, సైన్యానికి అడ్డం రాలేదు, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అడ్డం రాలేదు, బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ కలవడానికి అడ్డం రాలేదు. అందువల్ల జేపీ గారు ఆర్టికల్ 370 దాని మీద బీజేపీ కానీ బీజేపీ ఆ పరివారంలో ఉన్న వ్యక్తులు కానీ మాట్లాడుతూ వస్తున్నది ఇదేంగా కొత్త విషయం కాదు నిజానికి. కాకపోతే 2014 అదొకటి మైనారిటీ కమిషన్, అయోధ్య 370. అయితే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడో ఒక చోట మేము కూడా మందిరం కట్టి తీరుతాం అన్నారు తప్ప అదే పెద్ద ఇష్యూగా చేసుకోవాలా. 370 కూడా ప్రచారంలో తీసుకోవాలా. ఇవాళ నరసింహరావు గారు మేము చేయట్లేదు అని చెప్పినప్పటికీ కూడా కాశ్మీర్ ఎన్నికల ప్రధాన అంశం అవుతోంది 370. ఇది రాజకీయ అంశంగానే చూడాలా మనం, అక్కడ ఎన్నికల అంశంగానే చూడాలి గారు. మనం కొంచెం లోతుగా చూసినట్టు చెప్పే మాటలు కాకుండా నరసింహరావు గారి మాటలు కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఆయన ప్రసంగాలు కానీ ఇంటర్వ్యూలు కానీ చూసినట్టయితే బీజేపీ 50 ఏళ్ల నుంచి ఆ పార్టీ ఏర్పడిన కాలం నుంచి 50-60 ఏళ్ల నుంచి 370 పోవాలని కోరుతున్నమాట వాస్తవం. ఏ పార్టీకైనా కూడా ఒక రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా మేము అనుకున్న మాట రావాలని కోరుకోవటం తప్పలేదు. రైట్. కానీ ఈవేళ బీజేపీ ధోరణిలో ఏమిటంటే మధ్య మార్గానికి వచ్చే ఛాయలు కనిపిస్తున్నాయి. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. 370 పోవడానికి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా మేము మధ్య మార్గానికి ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామన్న ఛాయలు వాళ్ళ మాటల్లో కనిపిస్తున్నాయి. మొట్టమొదటి వాళ్ళు ఏమంటున్నారు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు దీనివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందో తేల్చుకోమనండి అంటున్నారు. అది తప్పైన విషయం కాదు. ఒకటి ఉదాహరణ దానిలో ఇప్పుడు 370 వల్ల కాకపోయినా కూడా దానివల్ల ఉత్పన్నమైన రాష్ట్రాల చట్టాల కారణంగా మహిళలకి ఆ కాశ్మీర్ వాళ్ళని కాకుండా బయట వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆస్తులు పోతాయన్నది ఖచ్చితంగా ఈవేళ ప్రపంచంలో మహిళల వ్యతిరేకమైన ఆమోదయోగ్యమైన కాదు అది కాదు. కాబట్టి ఆ రకమైన చర్చ రావడం తప్పలేదు. కానీ వాళ్ళు మధ్య మార్గానికి రావాలని కోరుతున్నారు. రెండోది జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో నగ్గాలి అంటే అత్యధిక సీట్లు మీకు కాశ్మీర్ లోయలో ఉన్నాయి. కాబట్టి ఆ ముస్లింల మనసులో మాకేదో భద్రత పోతుంది అన్న భావన కలిగినట్టయితే ఎన్నికల్లో మీకు నష్టంగా లాభం కాదు రావు. ఆ కారణంగా కూడా బీజేపీ దాన్ని కొంచెం జాగ్రత్తగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నది. అదే కారణంగా మిగతా పార్టీలు ఏం చేస్తాయి, వీళ్ళకి దెబ్బ తగలాలి కాబట్టి ఇది అంశంగా ప్రధానంగా వచ్చి నువ్వు కావాలంటే వద్దంటావు దాన్నే ప్రధానంగా పెట్టి ఎస్ఆర్ను చెప్పేట్లా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది సహజమైనటువంటి రాజకీయ క్రీడ, ఇది దాన్ని పట్టించుకోకర్లేదు. మనం చూడవలసింది దేశ భవిష్యత్తు, జమ్మూ కాశ్మీర్ ప్రజల భవిష్యత్తు, అయితే ఈ దేశంలో రాజ్యాంగ విలువలను కాపాడడం. ఈ నేపథ్యంలో మనం చూడవలసింది దేశం మొత్తంలో ఏ అంశాల్లో ఉమ్మడి పౌరసత్వం అందరికీ ఒకే హక్కులు ఉండాలి, ఏ అంశాల్లో భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవించి ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తున్న విషయం మీద ఒక సమగ్రమైన చర్చ జరగడం తప్పలేదు.
అంతకు మించి ఇది బలవంతంగా పెడసరంగా 370 తీసేయాలని బహుశా వాళ్ళు అనుకుంటున్నారని అనుకోవట్లేదు. దేశ భద్రతను కాంక్షించే వాళ్ళు ఎవరైనా కూడా బలవంతంగా తీసేయాలని ఎవరు అనుకోరు. పార్లమెంట్ లో తర్వాత అసలు అదే కీలకం. రాజ్యాంగ పరంగా కూడా అది సాధ్యాసాధ్యాలు. ఒకటి మనం పార్లమెంట్ చేస్తేనే సరిపోతుందా? చిన్న బ్రేక్ తర్వాత చేద్దాం. రాజ్యసభ కూడా చేయాల్సి ఉంటుంది. నిజానికి ఎన్ఎస్ఎస్ఓ సర్వేతో జరుగుతుంది వికాసము, ప్రగతి చెందును దేశము, కావాలి మీ సహాయము. విహారయాత్రలు ఎక్కడికి, ఎన్ని రోజుల ప్లాన్, దానికి ఉండేదెక్కడ, భోజనం ఇంకా షాపింగ్ లో ఏమేం కొంటారు? మీరు చెప్పిన జవాబులను విశ్లేషించి ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలను తయారు చేస్తుంది. ఇంత పెద్ద బంగ్లానా నీ ఒక్కడికి? ఏం చేసుకుంటారా? 700-800 గేదెలు పెట్టుకోవచ్చు. ఎర్రబస్ ఫ్లోవెల్ పంపులు నాణ్యతలో రాజీ లేదు, మన్నికలో ఎదురే లేదు, నీటికి కొదవే లేదు. మీ బంగారు పంటల కోసం ఫ్లోవెల్ పంపుల్ని వాడండి. అన్ని రకాల రుచికరమైన మసాలాలు మీ ఇంట ఆనందాన్ని వెదజల్లుతాయి. స్వచ్ఛమైన శుద్ధమైన గుణాల సమ్మేళనం అదే ఆనంద్ మసాలే. సకుటుంబ సమేతంగా విందు ఆరగించడానికి అద్భుతమైన ప్లేస్ అగ్రిగోల్డ్ హైలాండ్. పసందైన పంజాబీ వంటకాలకు పంజాబీ క్యూజిన్, అంతేకాదు అద్భుతమైన శాంచీ సెంట్రల్ ఫుడ్ కోర్ట్. సకుటుంబ సమేతంగా రండి, పసందైన కమ్మకమ్మని భోజనాలు మీకోసం. అగ్రిగోల్డ్ హైలాండ్ నియర్ NH5 గుంటూరు విజయవాడ హైవే, ఆంధ్రప్రదేశ్. రైట్, వెల్కమ్ బ్యాక్. నరసింహరావు గారు, ఒకప్పుడు కాశ్మీర్ వేరుపడాలా, పాకిస్తాన్లో కలవాలా, భారతదేశంలో ఉండాలా అనేది అక్కడ ప్రజలకు వదిలేయాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి అనే దాని మీద అక్కడ కొన్ని ఉద్యమాలు కూడా వచ్చాయి. కానీ దేశంలో చాలా మంది పెద్దలు, పార్టీలు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం ఇవ్వద్దు, సహజంగానే స్థానిక ప్రజలు విడిపోవాలని కోరుకునే అవకాశం ఉంది కాబట్టి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అలాంటి అవకాశం ఇవ్వద్దు అనేదే ఎక్కువ మంది వద్దన్నారు. దానికి వ్యతిరేకంగానే మాట్లాడిన సందర్భం చూసాం. ఇవాళ కూడా ఆర్టికల్ 370 అనే దాన్ని జాతీయ ప్రయోజనాల కోణంలో చూస్తోందా భారతీయ జనతా పార్టీ, లేదా కాశ్మీర్కి సంబంధించి ఆ పట్ల టెరిటరీకి సంబంధించిన అంశంగా చూస్తోందా భారతీయ జనతా పార్టీ? చూడండి, ఇది కేవలం కొన్ని పార్టీలు ప్రజలు అభిష్టమే కాదు. మన పార్లమెంట్లో కూడా బహుశా 1995వ సంవత్సరంలో ఈ యొక్క తీర్మానం ఏకగ్రీవంగా చేయటం జరిగింది.
that Jammu and Kashmir and also the Pakistan occupied Kashmir. Ivanta kuda they actually they're an integral part of India. They belong to the Indian Union అని అప్పుడు తీర్మానం చేయటం జరిగింది. సో కాబట్టి ఇది అంతకుముందు జరిగినటువంటి మాటలు కానివ్వండి, అక్కడ ప్రజాభిష్టం మేరకు ఏదైనా జరగాలి అనుకోవటం అది ఇప్పుడు చర్చ కానే కాదు. జమ్మూ కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. దాని మీద ఇంకా వేరే చర్చ అనే అవకాశం లేదు ఇప్పుడు. ఇక 370 విషయానికి కనుక వస్తే, ఆర్టికల్ 370 విషయానికి వస్తే ఏమనిపిస్తుంది, అక్కడ వాళ్ళకు ఒక ప్రత్యేకమైన జెండా ఉంటుంది, అక్కడ ప్రత్యేకమైన అజెండా ఉంటుంది. అక్కడ మహిళలు పెళ్లి చేసుకుంటే ఆ పౌరసత్వం నుంచి మళ్ళీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదర్ దాన్ కాశ్మీరీని చేసుకుంటే వాళ్ళకి ఆ పౌరసత్వం పోతుంది. భారతదేశంలోని మిగతా ప్రాంతం వాళ్ళు ఎవరైనా పంచాయతీరాజ్ సిస్టమ్ మిగతా వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా వాకిలు కొనుక్కోవాలన్నా అవకాశం లేదు. అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు వచ్చి హ్యాపీగా అక్కడ ఏదైనా చేయొచ్చు. బట్ మిగతా 28 రాష్ట్రాల వాళ్ళు కాశ్మీర్లో ఏం చేయలేరు. ఇలాంటి ఆర్టికల్ 370ని సవరించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు మీరు ఇంకా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా? అది పొరపాటు అట్లా అనుకోవటం. నేను చెప్తున్నాను, ఈ రోజున అది కొన్ని రకాలు ఉంటాయండి. ఎలక్షన్స్ మనం ఫైట్ చేసేటప్పుడు ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీరు నేను మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొన్న 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లోనే మా మేనిఫెస్టోలో, మా పార్టీ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆర్టికల్ 370కి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఎలా ఉండబోతోంది, దిశ ఎలా ఉండబోతుంది అన్నది దానిలో స్పష్టంగా రాయటం జరిగింది. సో 370 ఆర్టికల్ ని రిపీల్ చేయటం అవసరమని, దానికి ప్రజల మధ్య చర్చ జరగాలని, అందరూ స్టేక్ హోల్డర్స్తో చర్చ జరగాలని, దాని ద్వారా ఒక రియలైజేషన్ కలగజేసి చేయాలి అన్నది. కొంతమంది చెప్పినట్టుగా అమెండ్మెంట్ కింద పార్లమెంట్లో తీసుకొచ్చి మనం రుద్దచ్చు, కానీ అది కాదు అభీష్టం. అక్కడ ప్రజల అభీష్టం మేరకు ప్రజలతో చర్చలు జరిపి ప్రజలకు దానిలో ఉండే కష్ట నష్టాలను గురించి వివరించి ప్రాపర్గా డిస్కషన్ జరిగి మనం చూసాం, మన రాష్ట్రంలోనే చూసాం. ఒక రాష్ట్ర విభజనకి ఎన్ని రకాలుగా సంవత్సరాలుగా జరిగింది, చివరికి ఎటువంటి పరిస్థితుల్లో విభజన జరిగిందో కూడా మనం చూసాం. కాబట్టి సరైనటువంటి చర్చ, సరైన సమయం దానికి తీసుకోవాలి తప్పితే కేవలం మా పార్టీ ఆధారంగా, మా పార్టీ యొక్క పాలసీ కాబట్టి దాన్ని మేము ఎవరి మీద రుద్దుతాం అన్నది మా అభీష్టం కానే కాదు. కానీ దానిపైన చర్చ జరగాలి, సరైనటువంటి అవగాహన కలగజేయాలి, తద్వారా మార్పులు సాధించాలి అన్నది భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున మేము మళ్ళీ అదే మాట చెప్పవలసిన అవసరం లేదు. ఈ రోజున అక్కడ ఎన్నికలు ప్రజలు మెయిన్ గా అక్కడ మీరు 6 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఏదైతే అంశాన్ని పేర్కొన్నారో ఇవాళకి కూడా దానికే కట్టుబడి ఉన్నామని మీరు స్పష్టంగా చెప్తున్నారు. చాలా వరకు డైరెక్ట్ జో బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి డైరెక్ట్ గా అందజేయాలి అన్నది కూడా చెప్పడం జరిగింది. అక్కడ రూల్ ఆఫ్ లా, గవర్నెన్స్ అన్నది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కాశ్మీర్ లో ఈ రోజున. సో ప్రజలకి ఆ ఇష్యూస్ మీద డిస్కస్ చేసి వారి అభిమానం పొందాలి అన్నది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అట్లాగని చెప్పి మా యొక్క అజెండాని మేమేదో కంప్లీట్ గా మార్చుకున్నాము అన్నది ఐ థింక్ మేము చెప్పడం లేదు, ఎవరైనా అట్లా ఎజ్యూమ్ చేసుకుంటారని కూడా మేము భావించడం లేదు. రైట్ నరసింహరావు గారు, నరసింహ గారు, ఒక్క నిమిషం. రవి గారు, ఒకటి వాస్తవం, మొన్న వరదలు వచ్చినప్పుడు మోడీ గారు అక్కడుండి చేయించడం కానీ ఇదంతా కాశ్మీర్ ప్రజల మనసు దోచుకునే విధంగా జరిగింది. నిజానికి ప్రశంసలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలోని గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు అద్భుతంగా చేశారని మెచ్చుకుంటాం. సరే, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఒక ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి చేయాలి, అది వేరే విషయం. ఇవాళ నరసింహరావు గారు చెప్తున్నట్టుగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెట్టినట్టుగా మేము చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ఆర్టికల్ 370ని రద్దు చేస్తారా, ఎత్తేస్తారా, ఇంకోటి చేస్తారా, అది పక్కన పెడితే చర్చ జరగాలనేది వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ లో క్లారిటీ ఉంది. ఇప్పుడు క్లారిటీ ఏముంది? ఎత్తేయాలనేదేమో మా పార్టీ విధానం, అది ఎత్తేయాలనేది మా పార్టీ విధానం. చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం, కానీ దాని మీద మేము నొక్కడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మా మౌలిక విధానం అంతే కదా. రామ జన్మభూమి కావాలని విశ్వ హిందూ పరిషత్ చెప్తుంటుంది, RSS చెప్తుంటుంది, అందరు కూడా చెప్తుంటారు. కానీ మోడీ గారు ఫైజాబాద్ లో అయోధ్యలో మీటింగ్ జరిపి ఆయన రామ మందిరం అనరు, కానీ తర్వాత ఆయన పైన ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు మటుకు వాళ్ళు అంటుంటారు. అంటే రకరకాల భిన్న స్వరాలతో మాట్లాడడం, అజెండాలను కాస్త పక్కన పెట్టి అవసరాన్ని బట్టి పైకి తీయటం అని అలవాటు.
ఈ ఎన్నికల్లో అది ప్రధానమైన అజెండా కాదని వారు చెప్తున్నారు. కానీ అదే సమయంలో మా మౌలిక అజెండా మాత్రం అదే. ఇతర పార్టీలు ఆ కారణం వల్లనే అడుగుతున్నాయి, మీ మౌలిక అజెండా అయినప్పుడు దీని మీద మీరు దీనికి కట్టుబడి ఉన్నారా లేదా అని. మేము కట్టుబడి ఉన్నామని చెప్పకపోతేనేమో జమ్మూలో నష్టం, చెప్తేనేమో కాశ్మీర్ లోయలో నష్టం. కాబట్టి వాళ్ళ ఇదేదో వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ సమస్య బీజేపీ లాభ నష్టాలు కాదు, వాళ్ళ కోర్ ఫిలాసఫీలోనే అది ఉంది. అది నేను ఇందాక అడుగుతుంది అదే. అంతర్జాతీయ పరిస్థితి సంక్లిష్టంగా మారినప్పుడు, పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నప్పుడు, మన మీద ఏం సాకు దొరుకుతుందని అన్ని దేశాలు చూస్తున్నప్పుడు, మనం ఇంకా అక్కడ కాస్త కల్లోలం పెంచే 370 లాంటి చర్చనీయం చేస్తే దేశానికి మంచిదా చెడ్డదా? మీరు ఇందాక అన్నారు ప్లెబిసైట్ ఎందుకు వచ్చిందండి? జవహర్లాల్ నెహ్రూ గారు అందరూ వద్దంటే కూడా దీన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టారు. పెడితే అక్కడ ఐక్యరాజ్య సమితి ఆదేశించింది ప్లెబిసైట్ జరపమని. కాశ్మీర్ అంతర్భాగం అని పార్లమెంట్ 95లో చెప్పడం ఏంటి? షేక్ అబ్దుల్లా బతికినంతకాలం చెప్పాడు, ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు, కాశ్మీర్ అసెంబ్లీ కూడా చెప్పింది. వాళ్ళందరూ కూడా దేశభక్తులే కదా. వాళ్ళు కాదు అక్కడ ఉన్న ప్రజల మనోభావాలు అంతర్భాగం కాబట్టి మేము వెళ్ళి ముఖ్యమంత్రిని పడగొడతా ఉన్నది ఇందిరాగాంధీ. అలా జరగకపోయినా రవి గారు, అలా జరగకపోయినా కూడా అక్కడ ఉండే ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే కార్యక్రమం లేదా ఏది మనోభావాలు? ఇప్పుడు శ్రీనగర్ లాల్ అక్కడికి వెళ్ళి మురళీ మనోహర్ జోషి గారు ఒకసారి ఇంకోసారి సైనిక బందోబస్తు మధ్య వెళ్ళి అక్కడ పతాక ఇప్పటికే ఆక్రమిత కాశ్మీర్ రూపంలో కొంత భాగం అట్లా పెండింగ్ లో అటు ఇటు కాకుండా మనం వివాదాస్పదంగా ఇలాంటి వాటి వల్ల దూరం అవుతుందా దగ్గర అవుతుందా నా ప్రశ్న అదే. వాళ్ళ మనసులు చూరగొని వాళ్ళలో ఉన్న సందేహాలు నివారణ చేసి వారు కూడా ఇందాటి నుంచి పడికట్టు కానే కాదు, దౌత్య నీతి ప్రకారం మీరు ఆలోచిస్తే వాళ్ళని మరింతగా మనకు దగ్గర చేసుకునే ప్రయత్నాలు మనం చేయాలా? కాశ్మీర్లో ఉన్న ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మతం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇందాక కూడా మీరు వచ్చే ముందు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ రాజకీయాల్లో పోషిస్తుంది, దైనందిన జీవితంలో మతము కులము చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న సందర్భంలో కాశ్మీర్లో పాకాక్రమిత కాశ్మీరే ఇప్పటికే ఒక వివాదాస్పద ప్రాంతంగా మనం అటు ఇటు కాకుండా వదులుకున్న పరిస్థితి ఇవాళ జిహాదీ పేరుతోనో ఇంకో పేరుతోనో ఈ ఉగ్రవాదం వస్తుంది కదా. దాన్ని నివారించకపోతే మీరు అంటున్నారు ఈ 370 పేరుతో కల్లోలం ఎందుకు సృష్టించాలని, దాన్ని కూడా వదులుకుందామా, టిబెట్ లాగానే ఇంకో దాని లాగానే వదులుకుందామా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎలా కాపాడుకోవాలి? దానికోసం ఏదో టిబెట్ విషయంలో భారతదేశానికి ఏమి అభ్యంతరం లేదు. టిబెట్ ను భారతదేశం చైనాలో అంతర్భాగం అని గుర్తించింది. భారతదేశం మాదే ఎప్పుడు చేస్తారు అది ఆ చర్చ వేరే విషయం అనుకోండి. కాశ్మీర్ అంతర్భాగంగా ఉండాలని షేక్ అబ్దుల్లా పోరాడాడు. అందరూ ప్రజలందరూ భారత సైన్యంతో పాటు పోరాడారు కాబట్టి అది అక్కడ ఉంది. బిలావల్ భుట్టోకు ఆదరణ ఉంది, మసూద్ అజర్ కి వాళ్ళే అక్కడ అధికారంలో లేరు. మీరు పెట్టండి, అక్కడే మీరు రెఫరెండం పెట్టారు. అక్కడ కొంతమంది దారి తప్పిన ఉగ్రవాదులు ఎవరో తయారైతే ఇప్పుడు ఉదాహరణ గుజరాత్ లో కొన్ని ఘటనలు జరిగాయి కాబట్టి హిందువులందరూ అలా ఉన్నారంటాం ఎటువంటిదో, కాశ్మీర్లో ఒక బిలావర్ భుట్టోనో ఇంకెవరో చేశారు కాబట్టి వాళ్ళందరూ ఉగ్రవాదులు, వాళ్ళందరూ దేశ వ్యతిరేకులను తీర్మానం చేస్తే అంతే అవుతుంది. అందుకే బీజేపీ స్పష్టమైన చర్చ జరగాలని డిమాండ్ చేస్తుంది. చేయమనండి, చేయింది వాళ్ళే కదా, అక్కర్లేదు మేము ఎన్నికల్లో చర్చ కాదని వాళ్ళు చెప్తున్నారు. చర్చ చేస్తే పార్లమెంట్ లో చేయొచ్చు, బయట చేయొచ్చు, చేస్తే ఎక్కువ మంది కాదంటారని కూడా వాళ్ళకి తెలుసు. మసూద్ అజర్ ఉగ్రవాది రూపంలో ఉన్న ఒక మసూద్ అజర్ మతాన్ని రెచ్చగొడుతూ జిహాదీ అంటాడు, ఇది మాది అంటాడు. ఇంకొక వైపు బిలావల్ భుట్టో అంటాడు, ఇది మాది లాగేసుకుంటా, ఇదే పదం మేము లాగేసుకుంటాం, మా పార్టీని కూడా అక్కడ విస్తరిస్తాం, ఎన్నికల్లో పోటీ చేస్తామని బిలావల్ భుట్టో అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం రాజకీయ ప్రయోజనాలు లేకపోతే ఇంకోటో చూసుకుంటూ మీనమేషాలు లెక్కిస్తూ పోతే ఆక్రమిత కాశ్మీర్ కాదు, కాశ్మీర్ పూర్తిగా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకునే మెల్లమెల్లగా తెర మీదకి తెస్తోందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకు చంకుతున్నారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి? ఎన్నికలు సీట్లే కాదు కదా ముఖ్యం, దేశ ప్రయోజనాలు కూడా ముఖ్యమే కదా. రైట్ నసీర్ గారి సమాధానం వచ్చేలోపు జేపీ గారు ఇదే ప్రశ్న. ఇప్పుడు మనం కొద్ది లోతుకెళ్ళాలి. ఒకటి ప్లెబిసైట్ సమస్య ఇందాక వచ్చింది, మనకు స్పష్టంగా అర్థం కావాల్సింది. ఆనాడు ప్లెబిసైట్ అన్నది ఐక్యరాజ్య సమితి చెప్పినప్పుడు కాశ్మీర్లో ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ సైన్యం వెళ్ళిపోవాలి, ఉపసంహరించుకోవాలి. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి సంధానకర్తగా ఉండి ఈ రెండు దేశాలు కలిసి కూర్చొని అంగీకరించి ప్లెబిసైట్ జరపాలి. ఎప్పుడైతే జరగలేదో ప్లెబిసైట్ అన్నదానికి అసలు దానికి ఇవాళ మాట్లాడడం కూడా అనవసరం.
అది అయిపోయింది, ఆ కాలం చెల్లిపోయింది. ఈవేళ ప్రాణం పోయినా కూడా ప్రవేశించట్లేదు, రిఫరెండం అప్పుడు కూడా అందరూ వ్యతిరేకించారు. ఇది భారతదేశం నుంచి దేశ ప్రయోజనాల దృష్ట్యా కాబట్టి అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. తర్వాత పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం. మనమే చాలా రంగాల్లో వైఫల్యం చెందామని చెప్పంటే పాకిస్తాన్ కూడా విఫల రాజ్యం. అన్ని రకాల కూడా ఇవాళ ప్రపంచంలోనే ఒక అత్యంత బలహీనమైన స్థాయిలో ఉండి ఏనాడు మొక్కలు అవుతుందో, ఏనాడు గందరగోళం అవుతుందో, విస్ఫోటం అవుతుందో తెలియనటువంటి దేశం. కాబట్టి అసలు పాకిస్తాన్తో వీళ్ళ సమస్య ఉత్పన్నమే కాదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసేయండి. రెండోది, ఈవేళ నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, బీజేపీ ఏదో రకంగా మధ్య మార్గానికి వెనక్కి వెళ్ళడానికి మార్గాన్ని అన్వేషిస్తుంది. అది దేశానికి మంచిది. ఒక అతివాదం కాకుండా ఒక చిన్న చిన్న పార్టీలు తీసుకోవడం వేరు. కానీ ఒక జాతీయ స్థాయిలో కీలకమైన స్థానంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా ఒక మధ్య మార్గాన్ని అనుసరించడం, అతివాదాన్ని విడనడడం, కులం, మతం, ప్రాంతం అంశాల్లో, అలాగే రాజ్యాంగంలో కట్టుబడడం అనేది దేశానికి చాలా మంచిది. కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించాలి. మనం దాన్ని రెచ్చగొట్టి ఏదో రకంగా వాళ్ళని మళ్ళీ గందరగోళం చేసి దాన్ని ఈ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండేట్టుగా వాళ్ళ నుంచి మనం నాన్చడం కూడా మంచిది కాదు. కొన్ని సందర్భాలు నాన్పుడు కూడా అవసరమే. సమస్యల విషయంలో నాన్పుడు కూడా అవసరమే, తప్పలేదు. మూడవది, చర్చ తప్పు కాదు, చర్చ అవసరం. ఒక కీలకమైన అంశం మనం ఇవాళ మర్చిపోయింది ఏంటంటే, నాకు నచ్చింది, రాజ్నాథ్ సింగ్ గారు 73-74 అధికరణాల ప్రకారం, సవరణల ప్రకారం మేము స్థానిక ప్రభుత్వ అధికారుల కోసం పట్టుబడతా ఉంటున్నారు. 2011 ఏప్రిల్లో అప్పుడే ఫిబ్రవరి మార్చిలో జమ్మూ కాశ్మీర్లో స్థానిక ఎన్నికలు జరిగితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల 10-15% మంది ఓట్లేస్తే స్థానిక ఎన్నికల్లో 78% మంది ఓట్లేశారు. ఈ దేశానికి ఒక అద్భుతమైన వరం అది. నేను స్వయంగా మన్మోహన్ సింగ్ గారితో కూర్చుని బతిమలాడాను ఆయన. అదే దేశ భద్రత విషయంగా చూడండి, స్థానిక ప్రభుత్వాల విషయంగా చూడండి, ప్రజాస్వామ్య విషయంగా చూడండి, మంచి పాలన విషయంగా చూడండి, దేశ భద్రత విషయంగా చూడండి. జమ్మూ కాశ్మీర్ని ఒక సవాల్గా తీసుకుని అక్కడ తలసరి ₹1000 గ్రాంట్ని మీరు ప్రతి పంచాయతీకి, మున్సిపాలిటీలో ప్రతి వార్డుకి ఇచ్చేయండి. మీరు ఎడం చేత్తో సంతకం పెట్టవచ్చు. ఆఫ్టర్ ఆల్ అంత జనాభా కాశ్మీర్ అంతా కలిపితే 1.5-2 కోట్లు కూడా లేదు. ఓ ₹1500 కోట్ల కళ్ళు మూసుకు ఇచ్చేయచ్చు. మీ పని మీరు చేసుకోండి అని చెప్పానండి. వాళ్ళ మీద నమ్మకం లేకపోతే స్థానికంగా డబ్బులు మళ్ళీ ఉగ్రవాదులకు చేరతాయేమో, వాళ్ళు తినేస్తారేమో అనుకుంటే ప్రతి జిల్లాలో సమర్థమైన వాళ్ళు నిజాయితీ పనులు ఆంబుడ్స్మన్గా పెట్టండి. ఇచ్చేస్తే ఉగ్రవాదులు కానీ వాళ్ళు తగ్గిపోతారు. మా జీవితం మీద మాకు ఆధిపత్యం ఉందనే భావం కలగగానే అసలు భారతదేశ సమైక్యత ఎందుకంటే మంచి మార్గం లేదు, అంతగా అనుకున్న ఫలితాలు రాలేకపోతే 1000 కోట్లు పోతే నష్టం ఏంటని చెప్పి బతిమలాడారు. కానీ రాజకీయ నాయకత్వానికి ముందు చూపు లేకపోవడం చేత ఏ కాడికి కూడా ఈవేళ తాత్కాలికంగా మాకు లాభం ఏంటో చూసుకోవడం తప్ప ఈ ప్రజల భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఆలోచన లేకపోవడం చేత ఇక్కడ నక్సలిజం కావచ్చు, అక్కడ ఉగ్రవాదం కావచ్చు, ఇవన్నీ ప్రధానంగా పెరగడానికి కారణం ఈ రాజకీయ నాయకత్వం ముందు చూపుతో చర్యలు తీసుకోకపోవడం. ఈవేళ ఈ దేశ హోంమంత్రి అది అర్థం చేసుకుని, ఎన్డీఏ ప్రభుత్వం నిజంగా అర్థం చేసుకుని నిజాయితీగా కనుక 73-74 అధికరణాల ప్రకారం అక్కడికి వనరులు ఇచ్చేసి మీ పని మీరు చూసుకోండి ప్రతి గ్రామంలోని, జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా అనాలి వెంటనే, దేశం మొత్తంలో అన్నట్టయితే అసలు నక్సలిజం ఉండదు, ఉగ్రవాదం ఉండదు, తగ్గిపోతే కాలక్రమేణ. అది దేశానికి చాలా మంచి పరిణామం. చేత దాన్ని మనం ప్రోత్సహించడం అవసరం. రైట్ రవి గారు, నిజమే. ఒక మధ్య మార్గంగా వెళ్తుంది అనుకున్నప్పుడు అక్కడ ఎలాంటి కల్లోలం సృష్టించకుండా సమస్యని నాన్సుడు ధోరణితోనైనా సరే అలా ప్రజలకు ఒక భరోసా ఇస్తుంది అనుకున్నప్పుడు స్వాగతించాల్సిన అవసరం ఉందేమో. నిజంగానే స్వాగతిద్దాం, కాదనటల్లా. కానీ ఇక్కడ హిడెన్ ఎజెండాస్ ఉన్నాయా అనేది రైట్. నరసింహరావు గారు లైన్లోకి వచ్చారు. నరసింహరావు గారు, ఇప్పుడు వినిపిస్తుందా నా మాట? మీకు వినిపిస్తుందా? చెప్పండి. రైట్. ఇందాక మీరు అన్నారు మేము ఆర్టికల్ 370 విషయంలో దాన్ని ఏదో లిఫ్ట్ చేసేయాలని, అది అలాంటి కోరికలు ఏమి లేవు, కానీ ప్రజల ఆలోచనల దృష్ట్యా, విశాల హిత ప్రయోజనాల దృష్ట్యా చర్చ జరగాలని మాత్రం కోరుకుంటున్నాం అన్నారు. ఈ చర్చ ఎక్కడ జరగాలని కోరుకుంటున్నారు? జనబాహుళ్యంలో జరగాలని కోరుకుంటున్నారా? పార్లమెంటు సభల్లో జరగాలని కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటుంది బీజేపీ? ఐ థింక్ రాష్ట్రంలో జరగాలి తప్పకుండా. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి జమ్మూ కాశ్మీర్లో జరగాలి, జమ్మూ కాశ్మీర్ ప్రజల మధ్య జరగాలి. అందరూ స్టేక్ హోల్డర్స్, అక్కడ పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, ఇది చాలా దీని గురించి నేను ఇదేమి ప్రెస్ క్లబ్లో చర్చించాల్సిన విషయం కంటే కూడా ఇది పార్లమెంటు, అసెంబ్లీ, ప్రజల మధ్య చర్చ తప్పకుండా జరగాలి. అండ్ మా మీద ప్రశ్నలు సంధించే ముందు మీరు జరగడం వల్ల ఏమి లాభం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? చర్చ జరగడం వల్ల భారతీయ జనతా పార్టీ మేము కాశ్మీర్ ప్రజలకు, కాశ్మీర్ లో ఉండే ముస్లింలకు మేము ఎలాంటి వ్యతిరేకులం కాదు, ఆర్టికల్ 370 మేము లిఫ్ట్ చేయబోము, 370 కంటిన్యూ చేస్తామని చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఎత్తేస్తామని చెప్తారా? దేనికి చర్చ? జనతా పార్టీ మీద ఏ విషయంలో మేము విధానాన్ని మార్చుకున్నాం? మేము లోక్సభలో ప్రజలకు ఏం ప్రామిస్ చేశామో అవే చేస్తున్నాం. మేము రామ్ టెంపుల్ మా ఇష్యూలో లేదు, మా కోర్ ఎజెండాలో ఒకప్పుడు ఉంది. కానీ మేమేం చెప్పాము, సుప్రీం కోర్టులోనో లేదా రెండు కమ్యూనిటీస్ మధ్య ఒక అండర్స్టాండింగ్ ద్వారా ఇది జరగాలి అని.
కానీ మేము తలుచుకుంటే ఈ రోజున పార్లమెంట్లో మాకు మెజారిటీ ఉంది. కానీ మేము అటువంటివి ఏమైనా అన్వేషిస్తున్నామా? మేము ఏదైనా మా ధోరణిని మార్చుకొని మేము ఏదైనా మా ఓల్డ్ ఇష్యూస్ని సాధించడం కోసం మేము ఏదైనా మార్గాన్ని మారుస్తున్నామా? లేదే. మేము ఏ మాట చెప్పామో ఎన్నికల ముందు అతి భారీ మెజారిటీ వచ్చాక కూడా మేము అదే మాట చెప్తున్నాం. సో కాబట్టి ఇటువంటి ప్రశ్నార్థకాలు లేవనెత్తడం భారతీయ జనతా పార్టీ మీద అది కొంతమంది అనలిస్టులకి రాజకీయ పార్టీలకి ఇది కేవలం ఒక ఆనవాయితీగా మారింది తప్పితే దీని గురించి చెప్పటానికి మాపై వేలెత్తి చూపటానికి ఏ విషయం లేదు. నరసింహ గారు ఒక్క నిమిషం దయచేసి. రైట్, మీరు అన్నదానికి మనం సమాధానం తీసుకుందాం. దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్ హోల్డ్. ఇక్కడ నరసింహ గారు ఒక్క నిమిషం అండి. నరసింహారావు గారి పార్టీ యొక్క ఆనవాయితీని గురించి వివరించడమే కానీ ఆనవాయితీ అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఎందుకంటే బీజేపీ అనగానే ఒంటికాల మీదకి వచ్చేస్తారు అనే రకమైన ఒక అభిప్రాయం బీజేపీలో బలంగా ఉంది కొన్ని వ్యవహారాల్లో. అలాగే ఇవాళ మా ఇష్యూలో లేని దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది నరసింహరావు గారు లేవనెత్తుతున్న ప్రశ్న ఒకటి. రెండో అంశం కూడా ఆయనే చెప్పారు, ఇవాళ మాకు పూర్తి మెజార్టీ ఉంది. 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో పూర్తి మెజార్టీతో ఒక ప్రభుత్వం ఏర్పడింది. వీడు తలుచుకుంటే మరి 370ని లోక్సభలో ఎత్తేచ్చాము, రాజ్యసభలో సాధ్యం కాదు. ఎందుకంటే పూర్తి మెజార్టీ అక్కడ అంత మెజార్టీ లేదు. మరి చర్చగా ఒక్క క్షణం వారు వచ్చాము. రాజ్యాంగ పరంగా మీరు చూస్తే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగ సవరణ ద్వారా తీసేయాలన్నా పార్లమెంట్లో 3/2 మెజారిటీ కావాలి. 2, రాజ్యాంగంలోనే నిర్దిష్టంగా రాష్ట్ర శాసనసభ లేకపోతే రాష్ట్ర చట్టసభలో ఒప్పుకోకుండా చేయడానికి వీల్లేదు అన్నప్పుడు ఒకవేళ పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించినా కూడా, ఇది రాజ్యాంగ సభ చేసినమాట వాస్తవమే కాబట్టి రాజ్యాంగం సవరించినా కూడా ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా ఉంటుందా ఉండదా అన్నది కొంచెం సందిగ్ధం. ఒకళ్ళు ఒక రకంగా చెప్పచ్చు, సుప్రీంకోర్టు దగ్గర తెలుస్తుంది. అందుకని అందాక రానివ్వడం మంచిది కాదు. దీన్ని సామరస్యంగా అందరూ కూర్చొని పరిష్కారం చేసుకోవడం మంచిది. ఇప్పుడు మధ్యవాదం అన్న మాటకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మధ్యవాదం అన్న మాటకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పద్ధతులకు ఏమైనా పోలిక ఉందా? వాజ్పేయి గారు ఉన్నప్పుడు మధ్యవాదం అంటే కొంచెమైనా అర్థం ఉంది. మోడీ గారు ఉన్నప్పుడు మధ్యవాదం ఏముంది, ఆయన చాలా సూటిగా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఆయన నైపుణ్యంగా వెళ్తుండొచ్చు, చాకచక్యంగా వెళ్తుండొచ్చునేమో కానీ కోర్ ఫిలాసఫీ నుంచి మేము దూరం అయ్యామని ఎప్పుడు చెప్పలేదు. ఇంకోటి సంఘ పరివార్ అనేది ఒకటి ఉంది. సంఘ పరివార్లో బీజేపీ పెద్దన్న పాత్రలో ఉండొచ్చు కానీ అసలు పెద్దన్న వేరే ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, విశ్వ హిందూ పరిషత్ మొన్న కూడా మాట్లాడారు. భవ్య మందిరం మోడీ ప్రభుత్వం తప్పకుండా నిర్మిస్తుంది, మేము అజెండాలో ఉంది అని. లేదని మోడీ గారు ఏం చెప్పలేదే. కాబట్టి మేము చెప్పకపోయినా మా మీద రుద్దుతున్నారని ఈ 3 అంశాలు, ఆర్టికల్ 370, మైనారిటీస్ కమిషన్, ఇది 3 విషయాల్లో బీజేపీ వైఖరి మార్చుకోలేదు. చెప్పడం పార్లమెంట్లో ఎందుకు పెట్టలేదంటే అందులో కూడా రాజకీయం ఉంది. ఈ దేశంలో 17%, 18% ఉన్నారు కాబట్టి మీరు బాహాటంగా వాళ్ళని వ్యతిరేకించడానికి మీరు సిద్ధం కావడం లేదు. ఇప్పుడు కాశ్మీర్లో మీరు మీ కోర్ ఫిలాసఫీ మూల సూత్రాన్ని ఎందుకు చెప్పడం లేదు? నేను ఇందాక అన్న ఒక చోట ఓట్లు రావడానికేమో మీరు దాని గురించి చెప్పాలి, ఒక చోట కనీసంగా బయటపడాలంటే మీరు చెప్పకూడదు. అందువల్ల మీరు చెప్పిన దాన్నే స్వీకరించి అనలిస్టులు అయినా కానీ ప్రెస్ క్లబ్లు అయినా కానీ చెప్పిన దాన్ని చెప్పినట్టు నోట్లో వేలు పెట్టుకుంటే అప్పుడు ఈ దేశంలో చరిత్ర ఏం లేదు ఇంకా. అందువల్ల బిట్వీన్ ది లైన్స్ అనేది పరిశీలించడం, ఆ పార్టీల యొక్క మాటలకు చేతలకు మధ్యలో ఉన్నటువంటి తేడాన్ని అన్వేషించడం, వాస్తవాలు వివరించడం, ఇది చాలా తప్పనిసరిగా జరగాల్సినటువంటి విషయం. ఇది రైట్. మోడీ గారు కూడా గతంలో ఏమైనా మొన్న దీపావళి రోజు ప్రెస్ క్లబ్ కూడా వచ్చి అందరినీ కలుసు. అందువల్ల రైట్. నరసింహరావు గారు, నరసింహరావు గారికి కోపం వచ్చినట్టుంది, విమర్శల మీద ఆయన ఇదైనట్టున్నారు. రైట్. ఫైనల్ గా నేనే ఇదిగా అదే మధ్యవాదం అంటే కనీసమైన విమర్శను కానీ రెండో కోణాన్ని కానీ చూడలేకపోవడం. రైట్. జేపీ గారు కూడా మధ్యవాదం కనిపిస్తే నాకు కాశ్మీర్ లోయలో కానీ లేకపోతే మొత్తంగా జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో కానీ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకున్న రిపోర్ట్స్ ప్రకారం? గతం కంటే భిన్నంగా ఉంది కాబట్టి కొద్దిగా కొన్ని అవకాశాలను కూడా మెరుగు చేసుకోవడం కోసం ఇలాంటి ఈవేళ ఏ పార్టీకైనా భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో ఒకటి ఆ పార్టీకి ఉన్న బలము, ఎజెండాకున్న బలము, నాయకత్వం పట్ల ఆకర్షణ. అంతకంటే ముఖ్యమైనది ప్రత్యర్థి పార్టీలకున్న బలహీనత, ప్రజలకు వాళ్ళ పట్ల విముఖత. ఈవేళ కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో సర్వత్రా విముఖత అన్నమాట వాస్తవం. అది జమ్మూ కాశ్మీర్లో కూడా పూర్తిగా విముఖత అన్నమాట వాస్తవం. అట్లాగే నేషనల్ కాన్ఫరెన్స్ పూర్తిగా వైఫల్యం చెందింది, ఇది పనికిరాని పార్టీ అనే భావం అన్నమాట వాస్తవం.
మరి భారతదేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కొంత మంచి ఒక వేవ్ ఉన్నమాట వాస్తవం. కొంతమందికి కొన్ని వర్గాల్లో బలంగా ఉన్నమాట వాస్తవం. యువతలో కానీ, మధ్యతరగతిలో కానీ, పట్టణవాసుల్లో కానీ, మిగతా వాళ్ళు కానీ మోదీ నాయకత్వం పట్ల కొంత విశ్వాసం అన్నమాట వాస్తవం. ఒక సమర్థమైన బలమైన నాయకుడు బాగుంటుందేమో అని చెప్పిన భావంతో దాని ప్రభావం ఎంతో కొంత జమ్మూ కాశ్మీర్లో కూడా ఉంటుంది. కాకపోతే అక్కడున్న స్థానిక పరిస్థితుల కారణంగా దాని ఏదో దూకుడుగా జమ్మూ కాశ్మీర్కి బయట ఉన్నటువంటి పార్టీలు వెళ్ళి పూర్తిగా మెజారిటీ సంపాదించిన పరిస్థితి వాళ్ళ ఉండకపోవచ్చు. కానీ గణనీయమైనటువంటి పాత్ర బహుశా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి గతం కంటే భిన్నంగా ఓట్ షేర్ కానీ ఇదంతా ఉండే దాని తగ్గట్టు మన పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బీజేపీ గణనీయంగా ఉంది. కాబట్టి వరదల కోసం చేశానని, హుదూద్ తుఫాన్ కోసం చేశామని దీన్ని మరీ ఎక్కువగా చెప్పుకోవడం అనేది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ మామూలు పరిభాషలో చూసినప్పుడు అది ప్రభుత్వాల యొక్క బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత. నిజమే, ఆ ప్రభుత్వాల యొక్క బాధ్యత ఎంతమంది నెరవేరుస్తున్నారనేది ప్రశ్న. ఏమైందంటే జీతం తీసుకున్న అధికారులు వచ్చి కుర్చీలో కూర్చొని పనిచేస్తే మనం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. అవును, ఎన్నికైన ప్రభుత్వాలు వాటి పని వాటి చేస్తే నిజాయితీగా, సామర్థ్యంగా చాలా అద్భుతంగా భావిస్తున్నాం. అంటే మనం ఈ ప్రభుత్వాల నుంచి, అధికారుల నుంచి చాలా నాసిరకమైన పాలన తప్ప ఇంకేమి రాదని నిర్ధారణ కూడా వచ్చేసి దురదృష్టం కొద్ది ఈ దేశంలో. కొంచెం అన్నదనగా అనుకున్న దానికంటే కొంచెం మెరుగ్గా చేస్తే అద్భుతం. ప్రజలు కూడా దాన్ని అద్భుతం అని అనుకుంటున్నారు. ఆ అద్భుతం ఏమన్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకే బీజేపీ కాస్త మెల్లమెల్లగా ఇంకొంచెం ఇష్యూ చేసి ఏదన్నా కాశ్మీర్లో పట్టు కోసం ప్రయత్నిస్తుందా అనేదే చర్చ. అంటే మన మీడియాలో ఈ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనేది కొంచెం ఎక్కువైంది. విశాఖపట్నంలో థర్డ్ పోలీసింగ్ అంటారు, అంటే ప్రశ్నిస్తేనేమో థర్డ్ పోలీసింగ్. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ధర్నాలు, తుఫాన్లు ఇవి కూడా జరిగాయి తుఫాన్ సాయం కోసం. అటువంటివేమో చాలా సాధారణమైనటువంటి విషయాలుగా ఉంటాయి మనకు. జమ్మూ కాశ్మీర్లో కూడా అంతే. మొన్న వచ్చిన లాంటి వరదలు ఇంకెప్పుడు కూడా రాలేదు జాతీయ విపత్తు స్థాయిలో. జాతీయ విపత్తు స్థాయిలో అంత కీలకమైన రాష్ట్రంలో వస్తే ప్రధానమంత్రి వెళ్ళడాన్ని మనం తప్పకుండా అది మంచి విషయం అని మనం గుర్తించడం వేరు. అది ఒక అసాధారణంగా వాళ్ళకి ఏదో వరప్రసాదం చేశారు అన్న స్థాయిలో భావించడం అనేది వేరు. దాని ఆధారంగా ఎన్నికల లెక్కలు వేసుకోవడం ఇంకా. కానీ ఒక చర్చ జరుగుతుంది. అదే కాదు, మోడీ గారి తర్వాత దీపావళి కూడా అక్కడే చేశారు. ఇవన్నీ మంచిగా చేశారని మనం పెద్ద మనుషుల్లాగానే చెప్పొచ్చు. రెండోది, ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళాడని చెప్పడానికి కూడా ఎంత చెప్పినా కానీ కాశ్మీర్ యొక్క ప్రత్యేకతను చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి అక్కడ ఆధిక్యత రావడం అనేది దాదాపు సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ వాళ్ళు కూడా కింగ్ మేకర్స్ గా ఉండగలుగుతామని వాళ్ళు ఆశిస్తున్నారు. కాబట్టి ఒకటి గుర్తించాలి మనం, ఇందిరాగాంధీ మొదట పైకి వచ్చి బీజేపీ దెబ్బతింటము జమ్మూలోయలోనే జరిగింది. అప్పుడు ఖచ్చితంగా తర్వాత బీజేపీ ఎక్కడెక్కడ గెలిచిందో అక్కడంతా ఇందిరాగాంధీ గారు సాఫ్ట్ దేవాలయాల పర్యటనలు ఇవన్నీ పెడితే అక్కడ వచ్చాయి. తర్వాత మళ్ళీ బీజేపీ ఎప్పుడు పైకి వచ్చినా మళ్ళీ అక్కడంతా ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇప్పుడు సాధారణంగా బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి సాంప్రదాయకంగా వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉన్న చోట వాళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. గతం కంటే ఆ మేరకు మెరుగుపడవచ్చు. రైట్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జేపీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చివరిలో నరసింహ గారు విమర్శల మీద కాస్త ఆగ్రహంతో వెళ్ళిపోయినట్టున్నారు. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి వారు ముందు అన్నారు, వాస్తవానికి అదే ఉంటాయి విమర్శలు తప్పుకోలేని వ్యవహారం కొంత నడుస్తూ ఉంటుంది. అది రాజకీయ పార్టీకి అలాంటి పరిస్థితి ఉండకూడదు. మరి నరసింహరావు గారు చాలా విజ్ఞులు, ఎందుకు అలాంటి ఇది జరిగిందో చూడాలి, మళ్ళీ తర్వాత మాట్లాడి. మొత్తానికి ఇది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370కి సంబంధించి రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఆర్టికల్ 370ని ఎత్తేయాలనే ఆలోచన మాకు లేదు, కానీ చర్చ జరగాలి అనేది బీజేపీ కోరికగా ఉంది. చర్చ జరిగేది ఎప్పుడు కూడా ఒక పరిష్కారం కోసం లేదా ఒక నిర్ణయం కోసం. మరి ఏ నిర్ణయం లేకుండా, అది ఎత్తేయాలనే నిర్ణయం లేకుండా చర్చ ఎందుకు జరగాలని బీజేపీ కోరుకుంటుంది అనేది కూడా పెద్ద ప్రశ్న. ఇది మొత్తానికి ఇవాల్టి బ్రేకింగ్ స్టోరీ. మళ్ళీ రేపు కలుద్దాం.